చూపించేది ఇది. కానీ మీరు దాన్ని వదిలేసి ఈ బిగ్ బాస్ చూపిస్తున్నారు పిల్లలు. ఆలోచించండి. సూపర్ 30 అనే సినిమాను చూపించండి పిల్లలకి. ఆనంద్ కుమార్ అనే ఒక లెక్చరరు బీహార్లో ఒక చిన్న గ్రామంలో ప్రతి సంవత్సరం 30 మంది పిల్లల్ని ఐఐటికి పంపిస్తున్నాడు. ఆ సినిమా చూపించండి, పిల్లలు ఎంత స్ఫూర్తి పొందుతారు. అది వదిలేసి పళ్ళు తోముకుంటున్న వాళ్ళని, కూరగాయ తరుక్కుంటున్న వాళ్ళని, పిచ్చిగా మాట్లాడే వాళ్ళని, దీన్ని 2.5 గంటలు మనం పిల్లలతో పాటు కూర్చొని చూస్తాం. కాబట్టి ఆలోచించండి మా తల్లిదండ్రులకు మీరు చేసే రిక్వెస్ట్. కాబట్టి మీ పిల్లలకు ఫౌండేషన్ పడాలంటే కేవలం పూర్ణచంద్రరావు గారు మాత్రమే కష్టపడ్డం కాదు, మనం కూడా ఇంటిలో ఫౌండేషన్ వేయాలి. పిల్లలకి చక్కని విషయాలు చూపిస్తూ, చక్కని విషయాలు నేర్పిస్తూ వాళ్ళను గనక తయారవుతే ఈ రేసులో బ్రహ్మాండంగా ముందుకు పరిగెత్తుతారు మన పిల్లలు. కాబట్టి ఆ విధంగా చేయాల్సిన మొదటి అంశం. కాబట్టి నేను అబ్దుల్ కలాం గారి గోల్ చెప్పాను, అమ్మా నాన్నలు గర్వపడేలాగా నేను ఎదుగుతాను అని పిల్లలు ఆలోచించు. రెండవ గోల్ పిల్లలకి కలాం గారు చెప్పేది, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో, రేపు వెళ్ళి ఏ కాలేజీలో చదవబోతారో ఆ స్కూల్కి ఆ కాలేజీకి మీరే చీఫ్ గెస్ట్గా వెళ్ళగలగాలి. ముఖ్య అతిథులుగా మీరు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? రోజుకు 10 రీల్స్ చూస్తే మిమ్మల్ని ముఖ్య అతిథిగా పిలవచ్చు. ఒక కుర్చీ వేసి ఈయన రోజు 10 రీల్స్ చూపిస్తాడు కాబట్టి ఈయన ముఖ్య అతిథిగా ఈరోజు పిలిచామని ఎవరైనా పిలుస్తారా? జీవితంలో ఏదైనా సాధిస్తే ముఖ్య అతిథిగా పిలుస్తారు. కాబట్టి ఆ విధమైన విజయాలు మీరు సాధించాలి అన్నది కలాం గారు చెప్పిన రెండవ గోల్. మూడవ లక్ష్యం, నేను ఒకసారి ఒక పిల్లవాడికి క్రికెట్ చాలా ఇష్టం. స్కూల్కి వెళ్తే ఆ పిల్లవాడిని అడిగాను, ఏరా నీకు ఏంటంటే, సార్ క్రికెట్ చాలా ఇష్టం సార్. ఎవర్రా నీకు ఫేవరెట్ అని? వాడు మహేందర్ సింగ్ ధోని నాకు ఫేవరెట్ సార్. నాకు మహేందర్ సింగ్ ధోని తెలుసు, మీ ఇంటికి తీసుకురానా అన్నాడు. వాడు ఎగిరాడు అంతే, పైకి ఎగురుతున్నాడు వాడు. సార్ తీసుకురండి సార్, మా ఇంటికి తీసుకురండి సార్. ఏం చేస్తావురా మహేంద్ర సింగ్ ధోని వస్తే అంటే, సార్ నా ఫోటోలన్నీ చూపిస్తాను సార్, క్రికెట్లో నేను కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సార్, నేను ఇది చూపిస్తాను సార్. ఆ తర్వాత ధోని గారితో ఫోటో తీసుకుంటాను సార్. ఆ తర్వాత ధోని గారి ఆటోగ్రాఫ్ కూడా తీసుకొని మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను సార్. నేను ఆ పిల్లోడికి చెప్పింది ఏంటంటే, నువ్వు చదువుల్లోనూ క్రికెట్లోనూ ఎంత చక్కగా ఆడాలంటే ధోని వచ్చి నీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలరా, ఆ స్థాయికి నువ్వు ఎదగాలి అని ఆ పిల్లవాడికి నేను చెప్పిన ఒక విషయం. అంటే మూడవ గోల్ కలాం గారు చెప్పింది ఏంటంటే, మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అని కలాం గారు అంటారు. మీ పిల్లలందరూ కూడా మీరు ఇదే గోల్ పెట్టుకోండి, నేను పెద్ద అయిన తర్వాత నా సంతకం ఆటోగ్రాఫ్గా మార్చుకోండి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశి వస్తే ఎంతమంది వెంబడిపడతారు? ఆటోగ్రాఫ్ అని, అవునా కదా? కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాలి. కాబట్టి ఈ 3 గోల్స్ మీరు పెట్టుకోవాలి. అమ్మా నాన్నలు గర్వపడేలాగా, మనం చదువుకున్న స్కూల్కే మనం ముఖ్య అతిథులుగా వెళ్ళేలాగా, మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకునే వాళ్ళలాగా మీరందరూ కూడా ఎదగాలి. అంటే మన ఫౌండేషన్లు, మన పునాదులు గట్టిగా ఉండాలి. కాబట్టి ఆ పునాదులు గట్టిగా ఉండడానికి ఒక ఫౌండేషన్ అన్నది ఇక్కడ ఏర్పాటు చేసే క్రియలో పూర్ణచంద్రరావు గారు, కంప్లీట్ రెజొనెన్స్ టీమ్ వారందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఆలోచించండి. మన పిల్లలకు చాలా సమయం ఉంటుంది, మనం అనుకుంటాం అంత బిజీగా ఉంటున్నాం. ఏం బిజీగా లేవు. ఈ ఫోన్ చెప్తుంటే ప్రతి శనివారం ఒక మెసేజ్ వస్తుంది, యువర్ స్క్రీన్ టైమ్ హ్యాస్ గాన్ అప్ బై 5% అని వస్తుంది ప్రతి వారం. అంటే నాతో ఎక్కువ చూస్తున్నారు, డేంజర్ అని ఇదే మనకు వార్నింగ్ ఇస్తుంటాం. కాబట్టి దీనితో తక్కువ సమయాన్ని గడిపిన సమయం కూడా ఉపయోగకరమైన విధంగా మనం చూస్తూ దీన్ని కనుక ఉపయోగించగలిగితే మన ఫౌండేషన్లు గట్టిగా ఉంటాయి, మన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి ఏం చెప్పాను పిల్లలు? 5 విషయాలు చెప్పాను. 21 సిటప్స్, కౌంటింగ్ ఫ్రమ్ 100 to 1, రీడింగ్ ఫ్రమ్ Z to A, సాల్వింగ్ ఏ సుడోకు ఎవ్రీ డే అండ్ సాల్వింగ్ ఏ పజల్. ఈ 5 చేస్తే మన బ్రెయిన్, మన ఫౌండేషన్ చక్కగా ఉంటుంది. ఆ తర్వాత 3 లక్ష్యాలు సాధించాలి. అమ్మా నాన్నలు గర్వపడేలాగా, మన స్కూల్కే మనం చీఫ్ గెస్ట్గా వెళ్ళేలాగా, మన సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకునే వాళ్ళగా మీరందరూ కూడా తయారవుతే సూర్యాపేట నుంచి ఈరోజు వచ్చిన 100-200 మంది ఉంటారు. 100-200 మంది ఈ 3 లక్ష్యాలు మీరు సాధించగలిగితే సూర్యాపేట తెలంగాణలో నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది.
తెలంగాణకి ఇండియాలో నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. ఇండియాలో పిల్లలంతా కూడా ఈ విధంగా ఆలోచిస్తే ప్రపంచంలో భారతదేశానికి నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. మరి నా భారతదేశానికి నేను నెంబర్ 1 ర్యాంక్ తీసుకురావాలి అంటే మీరు నెంబర్ 1 ర్యాంక్ తెచ్చుకోవాలి. దానికోసం ఈ ఫౌండేషన్ అన్నది ఉపయోగపడుతుంది అన్నది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఆలోచించండి, అందరూ కూడా చక్కగా ముందుకు వెళ్ళండి, సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అనవసరమైన ప్రోగ్రాములు చూసి సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.